నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా కుక్కర్ తీసుకుందామండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి అనేది ఆప్షనల్ అనమాట. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది అంతే. దీంట్లో మసాలాస్ వేసుకుందామండి. దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయలు, అనాస పువ్వు, ఇంకా జాపత్రి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం జీడిపప్పు కూడా వేసుకుందామండి. కొద్దిగా జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదండి. దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాము. ఒక ఆనియన్ సన్నగా తరిగింది వేసుకుందామండి పొడుగ్గా. ఇప్పుడు ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఆనియన్స్ అనేవి కాస్త సాఫ్ట్ అయినాయి కదా. ఇప్పుడు వీటిలో మనం 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇవి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మనం వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ముందుగా బంగాళదుంప వేసుకుందామండి. చెక్కు తీసి ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న బంగాళదుంప వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. బంగాళదుంప కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుందని నేను ముందు బంగాళదుంప యాడ్ చేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీంట్లో పచ్చి బఠానీ వేసుకుందాము. అలాగే ఒక క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకున్నవి వేసుకుందామండి. అదేవిధంగా ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకుందాము. వీటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసానండి. మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ అయ్యిందండి. ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ వేసుకుందాము. 2 కప్స్ రైస్ అనమాట. కడిగి 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకుందామండి. వాటర్ లేకుండా వేసుకుని మనం రైస్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ని ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి ఉడికిన తర్వాత. అందుకని ఒక 2 మినిట్స్ పాటు రైస్ని ఫ్రై చేసుకోవాలండి. అడుగు నుంచి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుందామండి. ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. నేను 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. కుక్కర్లో కదా, అందుకని 1కి 2 పట్టవు. 1కి 1.5 కప్పు మాత్రమే పడతాయి. 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత మనం మూత తీసుకుని చూసుకుందాము. చూసారు కదండి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చి ఉడికిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతే అండి, మన వెజిటబుల్ రైస్ పులావ్ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఏదైనా గ్రేవీ, నాన్ వెజ్ ఇంకా వెజ్ కర్రీస్తో కానీ, అలాగే
రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.